హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మనకి కొత్త అమావాస్య వస్తుంది కదా. కొత్త అమావాస్య పూజా విధానాన్ని అయితే చూపిస్తున్నాను. ఇన్ని రోజులు నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేదండి. కొంచెం మాకు మైల్ అయితే వచ్చిందనమాట, అందువల్ల అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, కొత్త అమావాస్య వస్తుంది, ఉగాది వస్తుంది. అందువల్ల నేను కొత్త అమావాస్య పూజతోనే స్టార్ట్ చేశాను ఈరోజు వీడియో అయితే. కొత్త అమావాస్య పూజ అమ్మవారిని నూకాల అమ్మవారు కానీ లేదా ఏ గ్రామ దేవతనైనా ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఇంట్లో సులువుగా పూజ రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై ఇస్తాను. ఈరోజు ముందుగా మనం కొత్త అమావాస్య ఎప్పుడు 2024 క్రోధినామ సంవత్సరంలో చూద్దాము. కొత్త అమావాస్య మనకి ఏప్రిల్ 8వ తేదీన వచ్చింది. అది సోమవారం అన్నమాట. నార్మల్గా అయితే మనకి అమ్మవారి పండగలు ఆదివారము, గురువారము, మంగళవారము ఈ 3 రోజులే చేస్తాము. కానీ మనకి ఈ సంవత్సరం సోమవారం రోజు వచ్చింది. సోమవారం వచ్చింది కదా, అమావాస్య తిథి ఉంది కనుక ఆ రోజు చేసుకోవాలి. అయితే ఈరోజు ఎలా చేసుకోవాలి ఏంటి అంటే, ముందుగా మనం దేవుడి గదిలోనే ఒక పీట సపరేట్గా వేసి అమ్మవార్లకి పూజ చేయాలి. అమ్మవార్లకి దేవుడి మందిరంలో దేవుడి గదిలో పెట్టొచ్చు, కానీ దేవుడి గదిలో పీట మనం నిత్య పూజ చేస్తాం కదా, ఆ పీట పైన అయితే అమ్మవారిని పెట్టుకోకూడదు. సపరేట్గా ఒక పీట వేసి ఈ విధంగా పసుపుతో అలికి కానీ లేదా గోమయంతో అలికి కానీ మంచిగా వరిపిండితో ముగ్గులు వేసి కలగా పెట్టుకోవాలి. అమ్మవార్లు 101 అమ్మవార్లకి కూడా ఈ విధంగానే పూజ చేసుకోవాలి. మనం సపరేట్గానే చేసుకోవాలి. పెద్దలకి ఎలాగ సపరేట్గా చేస్తామో దేవుడి మందిరంలో చేయం కదా, అదే విధంగా అమ్మవార్లకి కూడా చేసుకోవాలి. అందులోనే ముగ్గులు కూడా గీతల ముగ్గులు మాత్రమే వేసుకోవాలి. అమ్మవార్లకి మనము చూస్తున్నారు కదా, మధ్యలో పద్మ ముగ్గు వేసిన చుట్టూ గీత ముగ్గులు లేదా చాలా వరకు గీతల ముగ్గులు మాత్రమే వేస్తారు. మీ పెద్దలకి తెలుస్తుంది, ఒకసారి అడిగి చూడండి. మంచిగా గీతల ముగ్గులు వేసుకోవాలి. ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు. తర్వాత మనకి అమ్మవారి ఫోటో ఉండదు కదక్క, మరి ఎలా చేసుకోవాలి అంటే, నేను ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి పెడుతున్నాను కదా, ఇలా గోడకి మనకి ఒక బొట్టు అనేది పెట్టుకుంటామన్నమాట. ఫోటో లేకపోయినా ఈ బొట్టు పెట్టుకొని మంచిగా చెంబుతో నీళ్లు పెట్టుకొని పూజను చేసుకోవచ్చు. ఈ బొట్టు రౌండ్గా మనం పసుపుని రాసుకోవాలి. రాసి దానికి ఇలా గీతలు పెట్టుకోవాలన్నమాట. ఆనవాయితీ బట్టి ఈ గీతలు కూడా వస్తాయి. ఏమీ తెలియదు అంటే నార్మల్గా పెట్టుకోవచ్చు. తెలిస్తే మాత్రం పెద్దలు ఉంటే మాత్రం వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి. ఇలా మధ్యలో ఒక గీత 3 గీతలు పెట్టి ఒక్కొక్క చుక్క పెట్టి చేస్తారు. లేదు అంటే 4 గీతలు పెట్టి మధ్యలో ఒక్కొక్క చుక్క పెడతారు. లేదు అంటే మధ్యలో ఒక గీత పెట్టి అటు ఇటు చుక్కలు పెడతారు. ఆనవాయితీని బట్టి పెట్టుకుంటారు. తర్వాత ఈ విధంగా చెంబుతో నీళ్లు పెట్టి వేప కొమ్మలు పెట్టి కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజైతే అమ్మవారిది ప్రతిమ ఫోటోలా పెడుతున్నాను అనమాట. ఫేస్ ఉంటే ఫేస్ని అమ్మవారిగా భావించి పెడుతున్నాను. ఇది నేను అమ్మవారికి పెట్టిన ఫేస్ కాదు, వేరేగా అమ్మవారి కోసం చేసుకున్నాను అనమాట. లక్ష్మీ అమ్మవారికి పెట్టింది అయితే కాదనమాట. ఇలా వేప మండలాలు కట్టి అమ్మవారికి కొమ్మలు కట్టి మంచిగా అమ్మవారికి పసుపు కుంకుమన్న వేపాకులన్న చాలా ఇష్టము. అందువల్ల ఇలా పెట్టి చామంతి పూలతో అందంగా అలంకరించి పూజకైతే రెడీ చేసుకోవాలి. లేదు అంటే చెంబుతో నీళ్లు పెట్టి వేప కొమ్మలు పెట్టి కూడా చేసుకోవచ్చు. కొందరైతే ఒక మట్టిది ప్రమిదలా చేస్తారు. మంచిగా అప్పుడే కొత్త మట్టిని తెచ్చి మంచిగా నీళ్లు వేసి కలిపి ఒక ప్రమిదలా చేసి దానిలో వేపాకులు పెట్టి చేస్తూ ఉంటారనమాట. అయితే ఇది చూస్తున్నారు కదా, మనం మరి ఇలా పెట్టుకుంటాము కదా. ఒకవేళ వేపాకులు అవి దొరకకపోతే పూలు అవి కూడా మనం పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు. అమ్మవారికి చామంతుల మాల అయితే వేసుకున్నాను చిన్నది. ఇక్కడైతే దీన్ని మనం మంచిగా ఒక కుండ, కొత్త కుండ 10 రూపాయలది ఉంటుంది కదా, అది తెచ్చుకోవచ్చు. లేదా ఇత్తడిదైనా ఉంటే ఈ విధంగా పసుపు రాసి నిండుగా ఒకటి మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనిలో మంచినీళ్ళు వేసి పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇది ఘటం అనమాట. ఘటంలా మనం తయారు చేసుకుంటున్నాము. దీనికి ఒక 5 పోగుల దారాన్ని పసుపు రాసి ఒక 2 వేపాకులు కట్టి ఘటంలా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని కట్టుకొని మనం
మంచిగా అమ్మవారి దగ్గర వేపాకులు వేసి పెట్టుకోవాలి. ఇది ఏం చేయాలో చూద్దాము. ముందుగా అయితే మనకి ఈ పండుగ కొత్త అమావాస్య రాకముందు నెల రోజుల ముందే ఊళ్ళోనైతే చాటింపు వేస్తారనమాట. ఘటం ఎత్తుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే అలా ఊరంతా కూడా తిరుగుతూ ఉంటారు. కుండలు పెట్టుకొని ఇంటింటికి వచ్చి అన్నం అది తీసుకువెళ్తూ ఉంటారు. అదే పండగ రోజైతే అమ్మవారికి పెట్టిన ఉపారాన్ని ఆ ఘటంలో వేస్తామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రమిదలు. అమ్మవార్లకి మట్టి ప్రమిదల్లోనే దీపారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి మట్టి ప్రమిదలు లేవు అంటే దీపారాధన నార్మల్గా కూడా చేసుకోవచ్చు. వీలైతే మాత్రం చిన్న మట్టి ప్రమిద తెచ్చి అమ్మవారికి దీపారాధన చేయండి. ఇక వైజాగ్కి దగ్గరలో ఉంటే అనకాపల్లిలోని నూకాల అమ్మవారు ఉంటారు. చాలా మహిమగల అమ్మవారు. ఆమెనే ఈరోజు ఆరాధిస్తారు. కొత్త అమావాస్య అనగానే నూకాలమ్మను ఆరాధిస్తారు. అయితే మరి ఎందుకు ఆరాధిస్తారు అంటే మనకి ఈ సీజన్లోని అంటు రోగాలు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. మనకి చికెన్ పాక్స్ అంటూ ఉంటాం కదా, అలాంటివి స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఇటువంటివన్నీ కూడా మనకి ఆటలమ్మ ఇవన్నీ కూడా అమ్మవారు ఇవన్నీ కూడా ఊరంతా గ్రామం అంతా సోకుతూ ఉంటాయి. అటువంటివి ఏవి కూడా మన ఇంటికి దరి చేరకుండా కరుణించమని అమ్మవారిని ఆరాధిస్తామన్నమాట. అంటురోగాలు ఏవి కూడా ఏ హాని చేయకుండా అమ్మవారిని ఆరాధిస్తాము. గ్రామంలో ఉన్న దేవతను ఆరాధిస్తే అమ్మవారు మన ఇంటిని కాపాడుతుంది అని నమ్ముతాము. అయితే అమ్మవారికి చెప్పాను కదా, వేప ఆకులన్నా పసుపు కుంకుమన్నా చాలా ఇష్టం. మీరు ఏమి పెట్టినా పెట్టకపోయినా అవి పెడితే చాలా ఇష్టపడతారు. ఇక అమ్మవారి పూజలోని మనం ఉపారం పెడుతూ ఉంటాము. నార్మల్గా అయితే నైవేద్యం అంటాము కదా, అలా కాదు. ఇక్కడ అమ్మవారికి మాత్రం ఉపారం పెడుతూ ఉంటాము. ఉపారంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది. పప్పు అన్నము అట్టు ఒకరు పెడతారు. కొందరైతే పప్పు అన్నము అదేవిధంగా పొంగడం పెడతారు. అమావాస్యకి అట్టు అంటారు. అంటే పొంగడం కానీ అట్టు కానీ వేసి పెడతారు. లేదు కొందరైతే మేమైతే ఇలా అన్నీ పెడతామన్నమాట. వండినవన్నీ కూడా గారెలు, బూర్లు ఇవన్నీ కూడా వండుకుంటాము. ఇవన్నీ కూడా పప్పు అన్నము, చలివిడి వడపప్పు చల్లదనం అంటాము. అందుకని అమ్మవారికి చలివిడి వడపప్పు అట్టు పొంగడము కూడా పెడుతూ ఉంటాం. మేము పెట్టి అన్నీ కూడా పెట్టి తాంబూలం అయితే ఇస్తామన్నమాట. తాంబూలంలో తప్పకుండా నార్మల్గా నేను పూజ చేసుకున్నప్పుడు అయితే చీర అయితే పెడతాను. లేదు అంటే జాకెట్ ముక్క అయినా సరే పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారే ఈ నూకాల అమ్మవారికి ఇంట్లో పూజ చేస్తాము. నార్మల్గా టెంపుల్కి అయితే మొక్కుకొని వెళ్తాం, కానీ ఇంట్లో పూజ చేసినప్పుడు తప్పకుండా అమ్మవారికి ఇంట్లోని చీర జాకెట్ కూడా తాంబూలంలో పెడితే చాలా మంచిది అని నమ్ముతాము. అందుకని పెట్టుకుంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, కొబ్బరికాయని కట్టుకొని మంచిగా ధూపాన్ని వేసుకోవాలి. ధూపం కూడా గుగ్గులాన్ని వేస్తారు. అమ్మవారికి సాంబ్రేని అయితే వేయకూడదు. ఇక మనం చిన్న ఇత్తడి పాత్రలో పసుపు నీళ్ళు వేసి ఘటం చేసాం కదా, ఆ ఘటాన్ని అయితే మనం మంచిగా ఇల్లంతా కూడా పూజ అయిపోయాక జల్లుకుంటే ఎటువంటి అంటురోగాలు రావు అంటారు. ఈరోజు తప్పకుండా ఇంటికి వేపాకులవి కూడా కడుతూ ఉంటారు. పసుపు దారమందం నిండుగా రాసుకోవాలి. ఎందుకంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరవు. అమ్మవారికి హారతి చూపించి ఇంట్లో అందరూ నమస్కరించుకొని తప్పకుండా ధూపం అందరూ చేత వేయించాలి. పిల్లల చేత కూడా ధూపం వేయించి అమ్మవారికి నమస్కరించుకోవాలి. ఇక ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా చిలకరించి అమ్మవారి దీవెనగా మనం అనుకోవాలి. ఇవన్నీ కూడా నెక్స్ట్ డే అయితే మనం ఇవన్నీ తీసేసి అన్నీ కూడా పారే నీటిలో వేసేయచ్చు. నైవేద్యాన్ని అయితే మనం స్వీకరించవచ్చు. లేదు అంటే మనం చెప్పాను కదా, ఘటం వస్తారు, ఘటంలో కూడా వేసేయచ్చు అన్నమాట. ఈ విధంగా మనం కొత్త అమావాస్య రోజు అయితే పూజ చేస్తాము. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఇక వేపాకులు, పువ్వులు అన్ని నిర్మాల్యాలన్నీ పారే నీటిలో వేసేయచ్చు. ఇక ప్రమిదలు అవి మనం వాడుకోవచ్చు. అమ్మవారికి పెట్టాం కనుక ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మనం వాడుకోవచ్చు. మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూజా విధానంలో ఏమైనా పొరపాట్లు ఉన్నా సరే తప్పకుండా తెలియజేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.